అందరికీ నమస్తే. నేను ఈరోజు మటన్ కోఫ్తా బిర్యానీ తయారు చేస్తున్నాను. ఇది డిఫరెంట్గా చాలా టేస్టీగా బాగుంటుంది. మీరు కూడా తయారు చేసుకోండి. 2 ఉల్లిగడ్డలు, 4-5 పచ్చిమిరపకాయలు ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం. 1 చెంచా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. సగం చెంచా జీలకర్ర పొడి కూడా వేసుకుందాం. సగం చెంచా గరం మసాలా పొడి కూడా వేసుకుందాం. సగం చెంచా ధనియాల పొడి కూడా వేసుకుందాం. 1 చెంచా ఉప్పు కూడా వేసుకుందాం. 1 చెంచా కారం కూడా వేసుకుందాం. సగం చెంచా పసుపు కూడా వేసుకుందాం. 1 చెంచా ఆయిల్ వేసుకుందాం. ఇవన్నీ బాగా ఇట్లా కలుపుకుందాం. ఇది ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పొడి. ఇప్పుడు దీన్ని ఒక్కొక్క స్పూన్ వేసుకొని సరిపడే వరకు కలుపుకోవాలి. స్పూన్తో నాకు పుట్నాల పప్పు పిండి 5 చెంచాలు పట్టింది. ఇప్పుడు దీన్ని కోఫ్తాలాగా తయారు చేసుకోవాలి, చిన్న చిన్న నిమ్మకాయలా. ఇవన్నీ కోఫ్తాలు ఇప్పుడు కట్టుకున్నానండి. వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసుకోనికే నూనె పోసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ ఫ్రై అయినాయి తీసి పక్కన పెట్టుకుందాం. ఒక 5-6 ఆనియన్స్ కట్ చేసినాను. ఇదే నూనెలో ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఆనియన్ ఫ్రై అయింది, దీన్ని తీసేసుకుందాం. ముందుగా ఒక 1/2 కిలో పెరుగు వేసుకుందాం. 3 చెంచాల కారం వేసుకుందాం. ఈ కారం 2 స్పూన్లు ఉప్పు వేసుకుందాం. 2 స్పూన్లు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. ఇది 2 చెంచాల బిర్యానీ మసాలా. ఈ మసాలా నేను వెజ్ బిర్యానీలో తయారు చేసి వేసినాను. కావాలంటే అది వీడియో చూసుకోండి. 1 చెంచా జీలకర్ర పొడి కూడా వేసుకుందాం. సగం చెంచా గరం మసాలా పొడి కూడా వేసుకుందాం. 7-8 పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసుకొని వేసుకుందాం. మధ్యలోకి కట్ చేసినావా? అవును. ఇప్పుడు పుదీనా వేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం. 1 చెంచా పసుపు కూడా వేసుకుందాం. ఇది హోల్ గరం మసాలా, ఇదంతా ఇప్పుడు వేసుకుందాం. ఫ్రై చేసుకున్న ఆయిల్, ఇదే ఆయిల్ వాడుకుందాం. ఇది బాగా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి కలుపుకుందాం. ఇప్పుడు బాగా ఇట్లా కలుపుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక 10 నిమిషాలు పెట్టుకుందాం, నూనె బయటికి వెళ్ళే వరకు. ఇది ఇట్లా ఉడుకుతున్న టైంలోనే కోఫ్తాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా ఉడికింది, దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇవి బాస్మతి రైస్ ఉడకబెట్టుకోవడానికి నీళ్ళు వేడి పెట్టినాము. దాంట్లోనే ఈ హోల్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం. 3 చెంచాలు ఉప్పు వేసుకుందాం. ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే నూనె ఇప్పుడు వేసుకుందాం. నీళ్ళు మసులుతున్నాయి. 1 గంట ముందు నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, అవి ఇప్పుడు వేసుకుందాం. 80% ఇప్పుడు ఉడికింది, అందులో వేసుకుందాం. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుందాం. దమ్ముకి వేసుకోవడానికి ప్యాన్ పెట్టుకోవాలి. తర్వాత గిన్నె పెట్టుకోవాలి, బరువు పెట్టుకోవాలి. పెద్ద మంట మీద 10 నిమిషాలు, చిన్న మంట మీద 25 నిమిషాలు పెట్టుకోవాలి. అబ్బా సూపర్, మస్తు టేస్ట్ వచ్చింది. ఇట్లనే మీరు కూడా చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.